హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోయింది కదా. టూర్ వెళ్ళాను, షిరిడి బాసరా వెళ్ళానండి. అందుకని వీడియోస్ పెట్టలేకపోయాను. ఇది ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూగా వీడియోస్ వస్తాయండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అందరూ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ షిరిడి ఎలా వెళ్ళాలి, నెల్లూరు నుంచి షిరిడీకి ఎలా వెళ్ళాలి, రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, రూమ్స్ ఎంత, అన్నీ ఈ వీడియోలో నేను కంప్లీట్గా డీటెయిల్స్ అంతా చెప్తాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసి లైక్ మటుకు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. మేము ఈ మార్నింగ్ 6:30కి మాకు నెల్లూరు నుంచి అమరావతికి విజయవాడకి ట్రైన్ ఉంది, అమరావతి ఎక్స్ప్రెస్. దానికి వెళ్తున్నామండి. అక్కడి నుంచి షిరిడీకి వెళ్తున్నాము. మామూలుగా అయితే నెల్లూరు నుంచి షిరిడీకి ట్రైన్ ఉంది. డైరెక్ట్గా నెల్లూరు నుంచి నాగర్సౌల్కి ట్రైన్ ఉందండి. అది ఓన్లీ సండే మాత్రమే, సండే రోజే ఉంటుంది. ఇంకా మిగతా రోజుల్లో మనం విజయవాడకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి నాగర్సౌల్కి. విజయవాడ నుంచి డైలీ ట్రైన్స్ ఉన్నాయండి. నెల్లూరు నుంచి నాగర్సౌల్కి వెళ్ళే ట్రైను 07637 బండి నెంబర్ అండి. సాయి నగర్ షిరిడి ఎక్స్ప్రెస్. నెల్లూరు నుంచి నాగర్సౌల్కి డైరెక్ట్గా ట్రైన్ ఉందండి. సండే రోజే ఉంటుంది ఈ ట్రైను. ఇంకా మిగతా రోజుల్లో మనం వెళ్ళాలంటే విజయవాడకి వెళ్ళి విజయవాడ నుంచి నాగర్సౌల్కి వెళ్ళాలి. విజయవాడలో 2 గంటలకి ట్రైన్ ఉందండి. 2 గంటలకు ట్రైన్ ఉంది. 12-7-8-7 ట్రైన్ నెంబర్ అండి. మేము వెళ్ళింది నాగర్సౌలు, విజయవాడ టు నాగర్సౌలు. ఇది మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, సాటర్డే ఉంటుందండి మేము వెళ్ళిన ట్రైన్ మటుకు. కోరవా ట్రైన్లన్నీ ఫ్రైడే, సండే ఉన్నాయండి. ఎప్పుడు డైలీ బండ్లు ఉన్నాయి. మేము వెళ్ళింది మటుకు ఆ రోజు వెళ్ళామండి, బుధవారం రోజు వెళ్ళాము. విజయవాడ నుంచి ఎప్పుడు నాగర్సౌల్కి ట్రైన్లు ఉంటాయండి. నెల్లూరు నుంచి వెళ్ళాలంటే మటుకు సండే ఒకరోజే ఉంది నాగర్సౌల్కి. ఆ ట్రైన్లో వెళ్ళొచ్చు డైరెక్ట్గా. మనం ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఇంకా మేము ఉదయాన్నే ఎక్కేసామండి. విజయవాడకి వెళ్ళే బండి అమరావతి. ఇక్కడ మాకు గూడూరు నుంచే స్టార్ట్ అవుతుంది. కొంచెం ఖాళీగానే ఉన్నింది. ఆ ట్రైన్కి వెళ్ళామండి. ఆ ట్రైన్కి వెళ్తే మనకి అక్కడ విజయవాడకి వెళ్ళేసరికి 11 అలా అవుతుందండి. మనం ఇంకా లంచ్ చేసి ఇంకా అక్కడ ఏమన్నా మనకు టైం ఉంటే విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కూడా చేసుకుని వెళ్ళొచ్చు. టైం ఉండి సరిపోతే, జనాభా లేకపోతే మనకు దర్శనం తొందరగా అయిపోద్ది. మేము దసరా రోజు వెళ్ళాము కాబట్టి జనాభా ఎక్కువ ఉండడం వల్ల దర్శనం చేసుకోలేకపోయాము. ఇక్కడ విజయవాడలో దిగేసామండి. రష్ అయితే చాలామంది ఉన్నారండి. నవరాత్రులు కదా, విజయవాడకి చాలామంది మాలలు వేసుకొని అలా వెళ్తున్నారు. జనాభా అయితే చిన్నగా లేరు. చూడండి, నేను వీడియోలో యాడ్ చేశాను క్లిప్లన్నీ. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. నది కాడైతే గ్యాప్ లేదండి, స్నానాలు చేసేదానికి కూడా గ్యాప్ లేదు. ఇంక ఇక్కడ బ్యాగ్స్ అన్నీ అక్కడే పెట్టేసి మేము వెళ్ళామండి. కొంతమంది రాలేదు, వాళ్ళు ఉన్నారు. మేము మటుకు వెళ్ళాము. నది వరకన్నా వెళ్ళి నీళ్ళు చల్లుకొని వద్దామని వెళ్ళామండి. చూడండి, రోడ్స్ అన్నీ బ్లాక్ చేస్తున్నారు. వెహికల్స్ అన్నీ రావడం లేదు, ఎక్కువ బ్లాక్ చేస్తున్నారు. జనాభా చూడండి ఎంత రష్ ఉందో. నవరాత్రులు కదా, ఇంకా దర్శనానికి వెళ్తే ఇంక బండి మిస్ అయిపోద్దని మేము వెళ్ళలేకపోయాము. ఇంకోసారి వెళ్దాం అనుకొని వచ్చేసామండి, దండం పెట్టుకొని బయట నుంచే. ఇక్కడ నవరాత్రులు కూడా చాలా బాగా చేశారండి. మనకి మామూలుగా వినాయక చవితి మనం ఎలా ఏరియాలో వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకుంటామో అలాగా అమ్మవారిని కూడా అలాగే పెట్టి నవరాత్రులు చేస్తున్నారండి. చాలా బాగా చేశారు. ఆ క్లిప్లు కూడా యాడ్ చేస్తానండి. చూడండి, స్టేషన్ పక్కనే మనం గుడికి వెళ్ళే దారిలో పెట్టారండి అమ్మవారి విగ్రహం. చాలా బాగా చేశారండి. మార్కెట్ లాగా ఉంది, అది కూరగాయల మార్కెట్లో అమ్మవారిని పెట్టి పూజ చేశారండి. చాలా బాగుంది. వీడియో వస్తుంది చూడండి. ఇక నది కాడికి వచ్చి ఇంకా కాలు చేతులు నదిలో కడుక్కొని నీళ్ళు పైన చల్లుకొని వెళ్దామని ఇంకా అలా వచ్చామండి. చూడండి, క్రౌడ్ చూడండి ఎలా ఉంది. కనీసం స్నానం చేసేదానికి కూడా గ్యాప్ లేదండి. అక్కడ అంత జనాభా ఉన్నారు. సన్న వాన కూడా పడతా ఉన్నిందండి మేము వెళ్ళిన రోజు. సన్న చినుకులు పడుతున్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేసి వచ్చామండి. దసరా రోజే మనం షిరిడికి ఎందుకు వెళ్ళాలో నేను ముందు వచ్చే వీడియోస్ అంతా చెప్తానండి. దసరా రోజే ఎందుకు వెళ్తున్నామో. మేము ప్రతి సంవత్సరం వెళ్తాము. మా మావయ్య అయితే ప్రతి సంవత్సరం వెళ్తాడు ఖచ్చితంగా. మేము ఒక 2 ఇయర్స్ నుంచి వెళ్తున్నాము.
దసరా రోజే ఎందుకు వెళ్ళాలో నాకు తెలియదు అప్పుడు. తర్వాత తెలిసింది ఎంతమంది వస్తున్నారో దసరా రోజు షిరిడీకి. అంటే నవరాత్రులు గదా! అప్పుడు మనకి కుదరదు గదా! అమ్మవారిని పూజించుకుంటాము ఇంట్లో. దసరా చేసుకోవాలని మనం వెళ్ళలేము గదా! అయినా అది పక్కన పెట్టుకొని మనం దసరా రోజు ఎందుకు వెళ్తామో నేను ముందు వచ్చే వీడియోలో మీకు చెప్తానండి. ఇక్కడ చూడండి కృష్ణా నది ఎంత బాగుందో. నీళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నాయండి. వానలు బాగా పడ్డాయి కదా అటు సైడ్ అంతా. వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదండి. వాటర్ చూడండి ఎక్కువైపోయి ఉన్నాయి. నేచర్ బాగుండిందండి ఆ రోజు మేము వెళ్ళిన రోజు. ఎండ కూడా ఎక్కువ లేదు, చల్లగా వాతావరణం చల్లగా బాగుండింది. ఇదో అండి నేను చెప్పాను కదా ఇక్కడ అమ్మవారిని పెట్టి పూజ చేశారని. ముందు ఇక్కడ శివయ్య కూడా ఉన్నాడండి. చూడండి శివయ్య, వినాయకుడు అందరినీ ఇక్కడ ముందు మెయిన్ రోడ్లో ఇలా పెట్టారండి. శివయ్యని ఇలా అలంకరించి. దీని బ్యాక్ సైడ్ కూరగాయల మార్కెట్ లాగా ఉందండి. ఆ కూరగాయల మార్కెట్లో అమ్మవారి విగ్రహం పెట్టుకుని నవరాత్రులు జరుపుతున్నారు. చాలా బాగుందండి, చాలా బాగా చేశారు కూడా. మేము వెళ్తుంటే కూడా లోపల ఇలా ఉన్నాయమ్మా వెళ్ళండి అని చెప్పారు. మాకు తెలియదు, వాళ్ళు చెప్పారు. ఇంక లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని వద్దామని వెళ్తున్నాము. ఇదంతా కూరగాయల మార్కెట్ అండి. చూడండి బయట ఎలా డెకరేషన్ చేశారో చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అంటే అక్కడంతా చందాల్లాగా వేసుకొని మనం వినాయక చవితి ఎలా చేసుకుంటామో అలా పెట్టున్నారండి అమ్మవారి విగ్రహం నరసింహస్వామి. దండం పెట్టుకుని ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ. ఇదో అండి ఇక్కడ దండం పెట్టుకొని వెళ్తున్నాము. ఇంకా అక్కడ దండం పెట్టుకొని ఇంకా స్టేషన్కి వచ్చేసామండి. ఇంకా అంతా తిరిగేసి వచ్చేసాము. స్టేషన్కి వచ్చేసి ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అందరం వెళ్ళామండి, మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. మేము, మా వదిన వాళ్ళు, ఇంకా తెలిసిన వాళ్ళు, మా పెదమ్మ వాళ్ళు, అందరం వెళ్ళాము. పోయినసారి అయితే ఒక 30 మంది 40 మంది వెళ్ళామండి షిరిడీకి. ఈసారి ఒక 15 మంది అలా వెళ్ళాము. చాలా బాగుంటుందండి షిరిడి. వెళ్ళకుండా ఉండేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి మనం దండం పెట్టుకోనండి. మీరు అనుకుంది జరుగుతుంది ఖచ్చితంగా. ఒకసారి ట్రై చేయండి, నమ్ముకోండి, బాబాని నమ్ముకోండి, అంతా మంచిగా జరుగుతుంది. బాబాని నమ్ముకున్న వాళ్ళంతా మంచిగా జరుగుతుంది అని చెప్తారండి. ఎందుకంటే జరుగుతుంది కాబట్టి. ఇక్కడంతా లగేజ్ అంతా అక్కడ పెడుతున్నాం మేము. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. మేము ఇంకా 1 గంట టైం ఉన్నింది. ఇంకా ఆడే కూర్చొని ఇంకా ఇలా కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకా ఈ లోపల ట్రైన్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంక వచ్చేసాము. నాగర్సోల్ బండి వచ్చింది. ఇంకా రిటర్న్ అది దిగుతున్నాము. ఇదేనండి నాగర్సోల్ స్టేషను. మా వదిన వాళ్ళ అబ్బాయి తీసాడండి వీడియోస్ అన్నీ. అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాలి. పాపం అన్ని వీడియోస్ తనే షూట్ చేశాడు. ఇదండి నాగర్సోల్ స్టేషను. ఇదేనా చిన్న స్టేషనేనండి, పెద్ద డెవలప్మెంట్ ఏం లేదు. పాత స్టేషన్ లాగా ఉంది. కానీ ఇప్పుడిప్పుడే కడుతున్నారండి, బాగా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కడుతున్నారు. ఇంకా స్టేషన్ వచ్చేసింది. ఇదండి నాగర్సోలు. ఒకసారి జనాభా చూడండి. వీళ్ళంతా షిరిడీకి వచ్చేవాళ్ళేనండి. వచ్చేవాళ్ళే. ఒకసారి చూడండి జనాభా ఎంతమంది ఉన్నారో. ఇదే ట్రైన్ అండి, నాగర్సోల్ ట్రైను, విజయవాడ టు నాగర్సోలు. చూడండి క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంతమంది వస్తున్నారంటే బాబా కాడ మనం అనుకునేది జరుగుతుంది కాబట్టి ఇంతమంది వస్తున్నారండి. అది దసరా రోజు. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, దసరా రోజు వెళ్ళడమే ముఖ్యమండి. కరెక్ట్గా అదండి 7:48కి దిగాము. మధ్యాహ్నం 2 గంటలకు అలా ఎక్కితే మార్నింగ్ 7:48 అలా దిగాము. కరెక్ట్గా వచ్చేసిందండి బండి. రావడం కరెక్ట్గా వచ్చింది, డ్రాపింగ్ కూడా కరెక్ట్గా డ్రాప్ చేసింది. క్రౌడ్ చూడండి. ఇదంతా ఒక భాగమేనండి, ఇంకా లాస్ట్ ఇంకా క్రౌడ్ ఉందండి. ఇంకా చాలా క్రౌడ్ ఉంది. వీళ్ళంతా షిరిడీకి వచ్చేవాళ్ళేనండి. ఇదేనండి షిరిడి బయట స్టేషన్ అండి. ఇది బయట ఇక్కడంతా వ్యాన్స్ ఉంటాయండి. మనకి స్టేషన్ కాడికి లోపలికే వచ్చేసి మాట్లాడుకుంటారు. ఇలాగా 150 ఛార్జ్ చేస్తామంటారు.
మనం బార్గింగ్ చేసుకోవాలి. 1:30 అలాగైతే వస్తారండి. వెళ్ళేటప్పుడు అయితే 1:30 అలా అవుతుంది. వచ్చేటప్పుడు 100కే వస్తారు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు వాళ్ళు టోల్ గేట్ ఏదో కట్టాలంటండి. అందుకని 150 అని చెప్తారు. కొంతమంది తగ్గించరు, 150 అంటారు. మనం చూసుకొని మాట్లాడుకొని వెళ్ళాలి. ఇక్కడ మా వదిన, మా మావయ్య మాట్లాడుతున్నారు. మనకి హిందీ రాదు. వాళ్ళు మాట్లాడతారండి, హిందీ మాట్లాడతారు. హిందీ బాగా వచ్చు వాళ్ళకి. ఇంక మేము అలా బ్యాగ్స్ పెట్టుకొని నిలబడుకున్నాము. ఇంక వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారండి. ఇంతమంది ఉన్నాము, 1:30కి వస్తారా అని. వాళ్ళు ఫస్ట్ అయితే రామంటారండి. మనం రామని చెప్పి మనం ఇంక డబ్బులు ఉంటే ఎక్కువ ఉంటే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారండి. మేము అలా ఆగాము. చాలామంది ఉన్నారు కదా, పిల్లలకి కూడా టికెటే. ఇంక చిన్న పిల్లలు అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే లేదు. అందుకని మేము చూస్తున్నారండి. వేరే వాళ్ళని అడుగుతున్నారు. ఇంత ఇస్తామని. ఫస్ట్ రామ్ అన్నారు. తర్వాత వాళ్ళే వస్తామన్నారండి. ఇంకంతా మాట్లాడేసుకున్నారు. బ్యాగ్స్ అన్నీ పైన పెట్టేస్తున్నారు. ఇక్కడి నుంచి నాగర్సోల్ నుంచి షిరిడీకి కనీసం గంట పడుతుందండి. మంచిగా డ్రైవింగ్ చేసి ఫాస్ట్గా తీసుకెళ్ళైతే గంట అండి. ఇంక స్లోగా అలా వెళ్ళేవాళ్ళు, ఆగి వెళ్ళేవాళ్ళు అయితే ఖచ్చితంగా 1:30 గంట పడుతుందండి. ఇక్కడ నుంచే మనకు ప్రయాణం కొంచెం లేట్ అనిపిస్తుంది, నాగర్సోల్ నుంచి షిరిడీకి. బ్యాగ్స్ అన్నీ అలా పైన పెట్టేసి వెళ్తున్నాము. ముందు వచ్చే వీడియోస్ అన్నీ షిరిడీకి చెప్పాను కదండి, దసరా రోజే ఎందుకు వెళ్ళాలి అని, అవన్నీ నేను చెప్తానండి. దసరా రోజు ఎందుకు వెళ్ళాలి, రూమ్స్ ఎక్కడ, మనకి టెంపుల్ దగ్గర ఎక్కడ తీసుకోవాలి రూమ్స్, అవన్నీ క్లియర్గా ముందు వచ్చే వీడియోలన్నీ చెప్తానండి. రూమ్స్కి ఎంత, నాన్ ఏసీకి ఎంత, ఏసీకి ఎంత, ఇవన్నీ క్లియర్గా ముందు వచ్చే వీడియోలు చెప్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. లైక్ మటుకు మర్చిపోవద్దు. ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.